అసలు ఆఫీస్లో ఈ సీక్రెట్స్ అంటే ఎందుకు పెడతారో అర్థం కాదు. ఆడొచ్చే శాలరీకి ఇక్కడ పోతా ఉండే డబ్బులకి సంబంధమే లేదు. ఒక ఇద్దరిని పెట్టేస్తారు ఈ యాక్టివిటీ కోసం. వాళ్ళకి ఏం పని ఉంటుంది? ఆఫీస్ పని వదిలేసి ఓన్లీ యాక్టివిటీలే చూసుకుంటూ ఉంటారు. ఏ కొత్త యాక్టివిటీ దొరికితే దాంట్లో డబ్బులు టీం మెంబర్స్ ఇస్తారు కదా, వాళ్ళకేం పోతుంది? నేనేమో ఆఫీస్లో జరిగే ఈవెంట్స్ కోసమే సంపాదించినట్టుంది. అది కాదు, ఇప్పుడు ఏదైనా యాక్టివిటీ ప్లాన్ చేసినారనుకో అందరికీ ఓకేనా కాదా అని డిస్కస్ చేయాలి. లేదు, డైరెక్ట్గా వచ్చి అనౌన్స్ చేసేస్తారు. ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటారు, అందులో 8 మెంబర్స్కి ఓకే ఉంటుంది, ఇంకా 2 మెంబర్స్కి అసలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా చెప్తాం వాళ్ళకి? ఏమైనా అడిగితే టీమ్ బాండింగ్ యాక్టివిటీ అంటారు. అప్పుడు ఏం చేయాలి? కంపెనీ నుంచి డబ్బులు తీసుకోవాలి. వాళ్ళకి ఇవంతా అర్థమే కాదు. నేను ఒకరికి శాంటాగా ఉన్నాను కదా, 1500 అంటే ఎగ్జాక్ట్ 1500 గిఫ్టే ఇచ్చిన. నా శాంటా ఎవరు చెప్పు? మా మేనేజర్ అంట. అసలు గిఫ్టే ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరిదైనా బర్త్డే ఉందనుకో, వాళ్ళ బర్త్డేకి కూడా మేమే కాంట్రిబ్యూట్ చేయాలి. కంపెనీ సైడ్ నుంచి అసలు ఏ కాంట్రిబ్యూషన్ ఉండదు. ఇట్లా ప్రతి నెల 4-5 బర్త్డేస్ ఉంటే మా వచ్చే శాలరీ అంతా బర్త్డేలకే పోతూ ఉంటాయి. ఇంక మాకు చేతిలో ఏం మిగులుతుంది? నిజం చెప్పాలంటే అక్కడ డబ్బులు ఇచ్చేకి అందరికీ ప్రాబ్లం ఉంటుంది, కానీ ఎవరు చూపించుకోరు. అది మేనేజ్మెంట్ కూడా అర్థం కాదు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి అసలు పని పాటే ఉండదు. సడన్గా డ్రెస్ కోడ్ అనేస్తారు. ఇప్పుడు అందరూ గ్రీన్ వేసుకోరావాలి, అందరూ రెడ్ వేసుకోరావాలి. మనం ఏమైనా వేరే కలర్ వేసుకొని పోతే ఆడ్ వన్ అవుట్ ఉంటాం. ఆ సిగ్గు షర్ట్ కన్నా ఆర్డర్ పెట్టుకుందామంటే ఆన్లైన్లో కూడా చూపించేది ఒక కలర్, వచ్చేది ఒక కలర్. అంత పెద్ద కంపెనీ పెట్టుకొని టీం బడ్జెట్ ఇంత అంటారు. ఇంత చిన్న ఈవెంట్కి డబ్బులు మాత్రం ఇంత తీసుకుంటారు. క్రిస్మస్ వీక్లో చాక్లెట్ డే అన్నారు, ఇంకా గ్రీటింగ్ డే అన్నారు. ఇలాగే ఎన్నో డేస్ ఉన్నాయి గిఫ్ట్ రివీల్ కన్నా ముందే. అంటే నువ్వు ఆలోచించు, ఈ సీక్రెట్ శాంటా వీక్లో మాకు 5000 ఎక్స్ట్రా. ఇట్లా అవుతే మేము శాలరీ వచ్చేదంతా ఆడికే పోతే ఇంకేం సేవ్ చేసేది? ఎంప్లాయీస్ బాధ వీళ్ళకి అర్థమే కాదు. సీక్రెట్ శాంటా ఉంటే దానికి ఒక 1500 కన్నా తక్కువ ఉండకూడదు గిఫ్ట్ అంటారు. 20,000 సంపాదించే వాళ్ళకి ఒకే రూలు, 2 lakhs సంపాదించే వాళ్ళకి కూడా ఒకే రూల్లో సేమ్ అమౌంట్ తీసుకుంటారు. ప్రతి నెల డబ్బులు సేవ్ చేద్దాం అనుకుంటే అర్థం వీళ్ళ వల్లే నాకు శాలరీ అయిపోతుంది. నాకు సీక్రెట్ శాంటా గిఫ్ట్ రాలేదు. అక్కడ అందరూ డోంట్ ఫీల్ బ్యాడ్ అన్నారు. ఎట్లా ఏడ్చేది అందరూ ముందర? నాకు నా దగ్గర మాత్రం గిఫ్ట్ తీసుకున్నారు, నాకు గిఫ్ట్ వేయలేదు.